దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చున వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు, మరణాత. ప్రియులరా, ప్రభునందు ప్రియ దేవుని సంగమ ప్రియులరా, బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన రక్షకుడును యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాం. మరొక ఉదయ కాలంలో ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో 73వ అధ్యాయము మనము చదువుతున్నాం. ఉదయకాలం ఏకవజామున 72 చదువుకున్న 73వ వచనంలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని మనం విందాం ప్రియులరా. ఎందుకంటే యెహోవా అంటే ఇక్కడ యెహోవా శరణజొచ్చి ఉన్నాను. ఈరోజు అంశం యెహోవా నీకు శరణజొచ్చి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్తవైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మలను, మా తలంపులను సరిచేయుచున్న తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసుడిని నన్ను, నా తలంపులు మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, ఈ కృపాకాలంలో, ఈ కడవరి దినాల్లో, ఈ తీర్పు కాల దినాల్లోకి వచ్చేసాం. ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో అటు జరిపించి నడిపించమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మనకు దేవుడు ఎంతగానో తోడుగా ఉండి బలపరిచి తన రెక్కల నీడలో మనల్ని కాచున్న దేవుడు. యెహోవా నీకు శరణ కోర్చి ఉన్నాను, నన్ను రక్షించుము. ఈ దావీదు గారు చెప్పిన మాటను మనం ఆలోచనలో తీసుకోవాలి. అయితే ఇక్కడ మాటలో కనబడుతున్న ఈ మాటలు, నన్ను ఎన్నడను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను తప్పించుము, నడి వినిపింపుము, నీ చెవియకి నన్ను రక్షించుము, నేను నిత్యము నిన్ను చూచున్నట్లు నాకు ఆశ్రయ దుర్గము ఉండుము, నా శైల్యము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షించి నిశ్చయించి ఉన్నావు. దేవుడు నిశ్చయము తీసుకున్నాడు కాబట్టి ఈరోజు నీవు కానీ నేను కానీ ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ప్రభువుని వెంబడిస్తున్నాం. ప్రియులారా, ఇంకా 4వ వచనములో, దేవా భక్తిహీనుల చేతుల నుండి నన్ను రక్షింపుము, కీడు చేయ బలాత్కారుల నుండి నన్ను రక్షించుము. నా ప్రభువా యెహోవా నా నిరీక్షణ ఆస్పద దేవా యెహోవా నా నిరీస్పదము అనగా నా ఆత్మీయవు నీవే, నా ఆలోచన కర్తవు నీవే అని అంటున్నాడు. నా ఆశ్రయము నీవే, గర్భవాసిని మొదలుకొని నీవే నా ప్రాముఖుడవై ఉన్నది, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవించ చేసిన వాడు నీవే, నిన్ను గూర్చి నిత్యమును స్తుతిగానము చేసేదను. నేను అనేకులకు ప్రవక్తగా ఉన్నాను, అయినను నాకు బలమాయము ఆశ్రయము నీవే. ప్రియులారా, దేవుడు అంటున్నాడు ఇక్కడ, దావీదు అంటున్నాడు, దేవా నన్ను నీవు అనేకులకు ప్రవక్తగా, అనేకులకు ప్రతినిధిగా నిలబెట్టావు అంటున్నాడు. ప్రియులారా, ఈ ప్రతినిధి అనే పదము దేవుడు ఎందుకు ఇచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటే ప్రియులారా, చాలా విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ప్రతినిధి అంటే 6-7 వచనాల్లో కనబడుతున్నాయి. అయితే నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణముతోనూ నిన్ను దినమల్లా నిన్ను కీర్తించెదను. నిండి ఉన్నది వృద్ధాయపు మందు నేను విడనాడకము, నా బలమును క్షీణించినప్పుడు నన్ను విడవకము. నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకొనుచున్నారు, నా ప్రాణము కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వారిని విడిచిను, తప్పించి వారు ఎవరునూ లేరు, వారిని తరిమి పట్టుకునిడి అని వారు అనుకునుచున్నారు. దేవా నాకు దూరముగా ఉండకము, నా దేవా నాకు సహాయము త్వరపడు రమ్ము.
నా ప్రాణం విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేసి చూచువారు నిందపాలై మానభంగముతో ఉందుదురుగాక. ప్రియులారా, ఈ పదములు అనేక రకాలుగా మనకు రెండోసారి కనబడుతున్నాయి. ప్రియులారా, ఈ మాటలు ఎంతగా ఉన్నాయంటే మనం ముందు కూడా చదువుకున్నాం. ఎందుకంటే ఈ వాక్య గ్రంథంలో అనేక విషయాలు కనబడుతున్నప్పటికీ, నా దేవా యెహోవా నన్ను విడవకము అని దావీదు గారు అడుగుచున్నాడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, విడనాడువాడు కాదు అని నువ్వు గ్రహిస్తే, ఆలోచన తోడు దేవుడు నీకు ఆదరణకర్తగా ఉంటాడనేది మేము ఎంత నిజమో అంతే నిజముగా మనం నమ్మి ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, నీవెల్లప్పుడు నిరీక్షణతో నేను మరి ఎక్కువగా నేను కీర్తింతును. నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించను. అవి నాకు ఎన్న శక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలత్కారములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను. అంటే ఇక్కడ దేవుని యొక్క నీతిని ఎంతగా వర్ణించాలో అంతా ప్రభు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రియులరా, మనం ఆలోచన కలిగే కొలది ప్రభు చెప్పుచున్న మాటని మనం ఆలోచనలో తీసుకుంటే, ప్రభు అంటున్నారు ఇక్కడ, దేవా అనే మాటను, దేవా బాల్యము నుండి నన్ను దేవా నీవు బాల్యము నుండి నాకు బోధించుతూ వచ్చేదివి. ఎస్, ఇలా తల్లిదండ్రులైన మనము మన పిల్లలకు ఏ రకంగా చెప్తున్నారు, మన పిల్లలకు ఏ రకంగా మనం ఏదైతే చెప్తున్నామో అదే మనకు తిరిగి వస్తుంది. మన పిల్లలకి ఏదైతే నేర్పుతున్నామో అదే మనకు మన ముందు వారు ప్రదర్శిస్తారు. అంటే వారు మన ముందు చూపించగలరు, మన ముందు వారు ఆ జీవితాన్ని మనకు అనుభవించగలరు. ఆ విషయం మర్చిపోయి మనం ప్రవర్తిస్తే నష్టపోయేది మనమే అనే భావం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుతూనే వచ్చి తిని, దేవా వచ్చే తరమునకు నీ బాహుబలమును గూర్చి ఏమంటాడు ఇక్కడ, నీ బాహుబలమును చూసి నేను పుట్టబోయే వారిని నీ బాహుబలము గురించి చెప్పగోరుచున్నాను. ఎస్, అవును, పుట్టిన వారికి పుట్టబోతున్న వారికి మనం ఏం చెప్పాలి? అనేకమైన విషయాలు వారికి గమనించిన వారమై ఉండాలి. ప్రియులరా, ఆత్మ సంబంధమైన క్రియలు మనం కలిగినప్పుడు అట్టి విషయాల్లో చాలా ఆలోచన కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. కనుక మనము ఈ ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యమును పుట్టిన వారికి పుట్టబోతున్న వారికి కూడా చెప్పించే ఆలోచన మనం కలిగిన వారిగా ఉండాలి. నా తల మెరిసి నేను వృద్ధుడినయ్యే వరకు నన్ను విడవకము అని దావీదు భక్తుడు అంటున్నాడు. నా శరీరము కృంగునను, నా శరీరం ముడతలైనను నన్ను విడవకము అని దావీదు గారు ప్రభువుని అడుగుచున్నాడు. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో ప్రభువైన దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అని భావము మనకు కలిగి ఉంటే, ఖచ్చితంగా ఆత్మవిశ్వాసము కలిగి మనము ప్రార్థించే వారంగా ఉన్నామనేది మర్చిపోవద్దన్న విషయమును మీరు గమనించాలి. ప్రియరా, దేవుడు తన క్రియలను బట్టి, దేవుడు తన ఆలోచన బట్టి, దేవుడు తన ఆత్మీయతను బట్టి మనకు చూపుచున్న ప్రతి క్రియను మనం ఎరిగిన వారుగా ఉండవలసిన వారం ఉన్నాం. కనుక ఈ ఉదయ కాలంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆలోచన కాస్తి ఆత్మీయతను బట్టి మనకు అనేకమైన విషయాలు కనపరుస్తున్న రీతిలో కనబడుతున్నాయి. పిల్లరా, దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ఈ భావం ఏదైనప్పటికీ ఆత్మ సంబంధమైన భావంగా మనం భావించే వారమై ఉండవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా గమనించే వారమై ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, దేవా నీ నీతి మహాకాశము ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడెవడు? అనేక కఠినమైన బాధలకు మాకు కలగజేసిన వాడా,
నీవు మరలా నువ్వు మమ్మ ఇక్కడేమో నువ్వు కఠినమైన బాధలు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మలను బ్రతికింప చేసేదవు. ఎస్, శోధించేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయనే, నిలబెట్టేవాడు ఆయనే, నీకు గొప్పగా ఆదరణ ఇచ్చేవాడు కూడా ఆయనే అనే మాట మర్చిపోదు ప్రియులరా. అగాధ స్థలముల నుండి నీవు మరలా లేవనెత్తెదవు. ఇక్కడ నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్తుతించదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారలతో నిన్ను కీర్తించదను. అంటే సితారాలు అంటే వాయిద్యాలతో కీర్తించదును అని దావీదు భక్తుడు చెప్తున్న మాటలని మనం వినాలి. ప్రియులరా, ఆత్మ సంబంధమైన విషయాలను మనం కలిగిన నాడు, ఆత్మ సంబంధమైన విషయాలు మనకు లోబడిన నాడు ఖచ్చితంగా మనం ఎలా ఉంటామంటే దేవుని బిడ్డలుగా జీవించేవారుగా ఉంటామనేది మనం మర్చిపోవద్దనేది దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులరా, మనం ఆలోచన కలిగి దేవుని పట్ల విశ్వాసము నమ్మకము కలిగిన నాడు ఖచ్చితంగా నీ దేవుడని యెహోవా నీకు ఆదరణ ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎస్, ఆదరణ ఇచ్చేవాడుగా ఉన్నాడనే భావం మర్చిపోవద్దు. నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించు, నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహన చేయను. నాకు కీడు చేయొచ్చు వారు అంటే నాకు కీడు చేసే చూచుచున్న వారు సిగ్గుపడి ఉన్నారు. ఈ మాట మరొకసారి రిపీట్ చేయబడుతుంది ఈ వాక్యంలో. ప్రియులరా, మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఈ ఆలోచన కాస్త చాలా విషయాలుగా దేవుని సన్నిధిలో బలమైన వ్యక్తులుగాను, బలమైన శక్తిమంతులుగాను మనం ఉన్నామనేది భావించి కలిగి ఉండాలి. ఈ రాత్రి కాలంలో, సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియ ఏదైందా ఉన్నప్పటికీ అట్టి క్రియలలో చాలా విషయాలను దేవుడు అందించేవాడుగా ఉన్నాడని భావము మర్చిపోవద్దనేది ప్రభు పేరట మీ అందరికీ మరొకసారి తెలియపరుస్తున్నాను. ప్రియులరా, దేవుడు నీతో నాతో ఇన్ని వచనాలు 24 వచనం కూడా మనం చదువుతున్నప్పుడు అవమానం పొంది ఉన్నాను కాగా నా నాలుగు దినమెల్లా నీ నీతిని బట్టి వర్ణించును. అంటే ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు ఎలాగున్నాయంటే ప్రియులారా, దేవుడు తన క్రియలను మనం ఎరిగిన వారంగా ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం ఏమైతే ఎంచుతున్నామో అదే మనం పొందే వారంగా ఉండవలసిన వారమై ఉన్నాం. గనుక ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలన్నీ కూడా ఆత్మ సంబంధమైన మాటలుగా ఉన్నాయనేది మనం ఎరిగి ఉండాలి. గనుక ఈ సాయంకాల సమయంలో ప్రియులారా, దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న కార్యము ఏదైందో అది మాత్రం మర్చిపోకుండా ఉండాలనేది ప్రభు చెప్తున్న ఉద్దేశం. గనుక ఈ ఉదయ కాలంలో ప్రభు నీ పట్ల నా పట్ల చేయుచున్న క్రియ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం ఆలోచిస్తూ ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి దేవుని ఎడల ప్రార్థన నడిపింపు కలిగిన వారిగా ఉండవలసిన వారమైనాం. కనుక ఈ ఉదయ కాలంలో మనం గమనిస్తున్నప్పుడు ప్రభు చెప్పుతున్న మాటల ఇక్కడ నా కొడి చేయి పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలోను నువ్వు రహస్యం చేసుకుందువు, ఆకాశమందు నువ్వు నాకు తప్ప ఎవరున్నారు, నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు. ప్రియులరా, ఈ మాటలన్నీ కూడా ఆత్మ సంబంధమైన మాటలుగా మనం విన్నాం. యెహోవా నన్ను రక్షించేవాడు నీవే, నీవు తప్ప నాకెవరున్నారు అనే మాటలను వింటున్నాం. అయితే ఈ ఉదయ కాలంలో మనం గమనించినప్పుడు ప్రియులరా, దేవుడు ఏ రకంగా నన్ను బలపరుస్తున్నాడు అని ఆలోచన చేస్తే ఇక్కడ ఇశ్రాయేలును కాపాడిన దేవుడు నీ పట్ల నా పట్ల ఎలాగున్నాడు మనం గమనించినప్పుడు ఇశ్రాయేలుడి ఎడల శుద్ధ హృదయ కలిగి నిశ్చయముగా ఆయన దయాళుడై, అంటే యెహోవా నిన్ను కాపాడేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను ఉద్ధరించేవాడు, నిన్ను బలపరిచి దీవించేవాడని విషయం మాత్రము మర్చిపోవద్దనేది ప్రభువు చెప్తున్న వాక్యం. ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మీరు కానీ నేను కానీ మనం ఎవరమైనా దేవుని పట్ల ఆత్మవిశ్వాసము కలిగి దేవుని పట్ల ఆత్మరూపులుగా మనం ఉండనాడు
ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నిత్య ప్రార్థన చేసేవారంగా ఉంటాం. దానికి ఉదయ కాలంలో వింటున్న మీరు నేను మనమందరము కూడా ఈ దినము దేవుని యొక్క ఆత్మ తలంపులు కలిగి జీవించేవారుగా ఉన్నామనేది మనం మర్చిపోవద్దు. దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న గొప్ప కార్యము ఏదైనా ఉన్నది అంటే అది ఆత్మ సంబంధమైన క్రియలు. అందుకే ముందుమూరు దావుదాసయ్య గారు అన్నారు, ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నువ్వు ముందు నీ నాలికని, నీ శరీరమును, నీ పద్ధతును సరిచేసుకుని ముందుకు వెళ్ళు అన్నారంట. ఒకవేళ అక్కడికి వెళ్ళాక ఏదైనా తలంపు వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుని ఆలోచనతో నువ్వు అక్కడ మోకరించాలి. ఎస్, అవునండి. మనం సినిమాలు సీరియాలు చూసేవారం కదా ఒకప్పుడు. అప్పుడు యాడ్లు ఎలాగొచ్చివి, అలాగనే ఈనాడు సాతానుగాడు ఏం చేస్తాడు, దేవుని యొక్క కార్యాల్లో నువ్వు చేరకుండా ఉండటానికి కోసం వాడు ఏం చేస్తాడంటే అనేకమైన క్రియలు, అనేకమైన ఆలోచనలు నీకు తెచ్చి అనేకమైన రీతిలుగా నిన్ను ఇబ్బంది పెట్టేవాడిగా ఉంటాడనేది మనం గమనించాలి. ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న కార్యం, దేవదాసయ్య గారు మరొక మాట అన్నారు, దేవునితో కనిపెట్టేటప్పుడు నువ్వు ఆత్మవిశ్వాసము కలిగి నువ్వు కనిపెట్టాలి, అంతే తప్ప నిష్టమైన రీతిలో కనిపెట్టవద్దని దేవదాసయ్య గారు చెప్పినట్లుగా ఆనాడు భక్తులైన వారు, మా గురువులైన వారు చెప్పినట్టుగా మేము కనుక్కున్నాం. పిల్లలు, ఈ రాత్రి సమయంలో, ఈ సాయంకాల సమయంలో మీరు కానీ మేము కానీ ఎవరమైనా కానీ దేవుడు యెహోవా నన్ను కాపాడువడువు నీవే అని కీర్తన గ్రంథకర్త చెప్పినట్లుగా మనము అటు విశ్వాసములో నడుస్తూ అటు విశ్వాసములో ముందుకు సాగే కృపను పరిశుద్ధాత్మ దేవుడు అన్ని వేళలా నీకు నాకు అనుగ్రహించి ఆయన మహిమ మేఘానికి ఎక్కిస్తాడనేది నమ్మకము కలిగి ప్రార్థన చేసే ఆలోచన మనకు కలిగి ఉండాలి. అందుకే దేవదాసయ్య అన్నారు, పక్కనే ఉన్నాడు పగవాడు, చెంతనే చేరాడు చెనిగాడు, మెలుకు కలిగి ఉండను ప్రియులారా. అవును కదా. సాతానుగాడు ఎప్పుడైతే మన మీద పొంచి ఉన్నాడో, సాతానుగాడు ఎప్పుడైతే మనం పొంచి ఉన్నా లేకపోయినా ఉన్నట్టుగానే మనం ఎలర్ట్ కలిగి ఉండాలంట. యుద్ధము ప్రకటించే మరి వారు ఏమంటారు, యుద్ధం వస్తుంది అన్నప్పుడు ఆ యుద్ధానికి ముందుగానే వారు ఏం చేస్తారు, యుద్ధానికి మరి యుద్ధ సూర్యులుగా సిద్ధపడి ఉంటారు. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు, అపవాదిని ఏ రీతిగా జయించాలో, ఏ రీతిగా వాడిని పారదోరాలో అటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట మనందరికీ అందించి ఆయన మహిమ మేఘకు ఎక్కించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రేమగల మా రక్షక, వందనాలు చెల్లిస్తూ నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మలను మా తలంపులను దీవించుచున్న దేవా నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తున్న మా ప్రార్థన యావత్తు కూడా అంగీకరించండి, నెరవేర్పు దయచేసినందుకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో మేమేమై ఉన్నామో అది నీ చిత్తం, మా చిత్తము కాదు. నీ ఉద్దేశాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి ఇంతవరకు దేవా యెహోవా మమ్మలను కరుణింపుము, కాపాడుమని దావీదు భక్తుడు కోరినట్లుగా మేమును అట్లుగా చేయగల కృపను దయచేసి ప్రభు, మా దేహము మా ఆలోచన అంతా కూడా నీ పరిచర్య కొరకును, రాబోయే తరము వారికును, మేము వచ్చుచున్న వారి కొరకును వివరణ చేయగల కృపను, అట్టి ఆత్మ తలంపులు మాకు నాకును నా దేశ ప్రజలకు దయచేసి, నా దేశ నాయకులను, నా దేశ ప్రధానులు, శాసనసభ్యులను, తండ్రి మంత్రులు, ముఖ్యమంత్రులు, తండ్రి నాయకులందరిని బట్టి వందనాలు. మిలిటరీ వారిని బట్టి స్తోత్రాలు. నేను పోలీస్ శాఖను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. డాక్టర్లను బట్టి, నాయన నర్సులను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే పారిశుద్ధ వారు, కార్మికులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే గర్భిణీ స్త్రీలు బట్టి, బాలింతరాలు బట్టి వందనములు వందనములు ప్రభువా, స్తుతులు స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి నాయన, ఈ రోజున ఎవరైతే ఉదయకాలం శోధనలు, వేదనలు, బాధలు, ఇబ్బందులకు గురై ప్రయాణములు కొనసాగించలేక అల్లాడిపోతూ, అకాల వర్షాలకు లోబడుతూ నాయన గురైపోతూ నేను అనేకమైన బలహీనత కలిగి ఇబ్బందులు పడుతున్న వారందరికీ విడుదల, స్వస్థత, ఆరోగ్యమును నాయన సహాయము దయచేయమని అడుగుచున్నాను. అలుపుడిన యోగుడిని ప్రభా, నీ సేవకుడైన నన్ను అనేకులుగా సహకరించి నీ బైబిల్ మిషన్ యొక్క మరి మర్మములు అనేక రీతిలుగా దేవదాసయ్య గారు చెప్పిన మాటలు వివరించగల జ్ఞానమును మాకు అనుగ్రహించమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మ ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మీ అందరికీ వందనాలు. మరణాతా.